దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 14వ వచనం. మనందరం చాలామంది మన కష్టాల్లో లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఎందుకు ఇంకా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయట్లేదు, ఎందుకు నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా లేకపోతే ఎన్నిసార్లు దేవునికి మొరపెట్టినా దేవుడు ఎందుకు నా మొర వినడం లేదు, దేవుడు నన్ను వదిలేశాడా, అసలు ఏంటి ప్రభువా నన్ను వదిలేసావా, నా జీవితంలో నువ్వు ఎందుకు ఈ కార్యం జరిగించట్లేదు, నువ్వు చెప్పినట్లే బ్రతుకుతున్నా కదా, నీకు విరోధంగా నేను ఏది చేయడం లేదు కదా, నాతో మాట్లాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇంకా ఫిక్స్ అయిపోతూ ఉంటారు, దేవుడు నన్ను వదిలేశాడు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు తన ప్రజలను ఎడబాయేవాడు కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఎడబాసేవాడు కాదు. మనుషులైతే కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, కానీ ఆయన మనుష్యుడు కాదు కదండి, దేవుడు. ఖచ్చితంగా మన ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటారు. అయితే మరి మన జీవితంలో ఎందుకు కార్యం జరగడం లేదు అంటే, అది జరగకపోవడానికి కూడా ఒక కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దేవుని ఉద్దేశంలో అది ఎప్పుడు నెరవేరడం అయితే మనకు మంచిదో అప్పుడే దాన్ని ఆయన నెరవేరుస్తారు. మరి ఆలోపు మనకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా, మరి మనకు పడవలసిన ఇబ్బందులన్నీ పడుతున్నాం, హెల్త్ పాడైపోతుంది, అన్ని రకాలుగా నష్టపోతున్నాం కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఆరోగ్యంనిచ్చేవాడు దేవుడే. ఒక మాట ఉంటుంది కదండి బైబిల్లో, ఇదిగో మిడతలు తినివేసిన, పురుగులు తినివేసిన పంట మొత్తాన్ని దానికన్నా రెట్టింపిస్తానని చెప్పి దేవుడు చెప్తాడు కదా. మనం నష్టపోయిన ప్రతిదీ దేవుడు మనకి ఖచ్చితంగా ఇవ్వగలడు. మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కదా అని మనం అనుకోవచ్చు. అయితే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే, స్వస్థపరిచేవాడు దేవుడే. చనిపోయిన లాజర్ని తిరిగి లేపిన దేవుడికి మన కష్టాలు లేకపోతే మన హెల్త్ ఇష్యూస్ని సాల్వ్ చేయడం పెద్ద ఏమైనా కష్టమా అండి? కాదు కదా. దేవునికి ఏది అసాధ్యం కాదు. ఆయన ఒక్క నిమిషంలో ఏదైనా చేయగలరు. కానీ అది జరగకపోవడానికి, ఆలస్యం కావడానికి, ఆలస్యమని మనం అనుకోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రజలను ఎడబాసేవాడు కాదు. మనలో ఆయన కోరుకున్న రూపం వచ్చే వరకు ఆయన కొద్దిగా మనల్ని కష్టపెడతారు, కానీ అది కూడా మన మంచికే. మనం ఆయన రూపంలోనికి మారాలని, ఆయన దగ్గర ఉండాలని ఆయన కోరిక. అందుకనే మనకి ఇప్పుడు కనిపిస్తున్న శ్రమలు అనేవి మనకి ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోక, దేవుడు ఎప్పుడు మనల్ని విడువడు, ఎడబాయడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకోవాలని కోరుకుంటూ వందనాలు.